ప్రియులు మీ సేవకులు మోహన్ గారిని వారి కుటుంబాన్ని నువ్వు ప్రేమించి వారి బిడ్డ డాక్టర్ ఏంజల్ జీవితంలో మీరు చేసిన ఏర్పాటు కొరకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వైజాగ్ నుండి కూడా నాయన సాల్మన్ వారి పార్టీ అంతా కూడా క్షేమగా మా మధ్యకి తీసుకొచ్చారు. నీకు వందనాలు. ఈ ఉదయం జరిగే ప్రధాన కార్యక్రమం అంతటిలో కూడా మీ సన్నిధి మాతో ఉంచాలని, నీ ప్రసన్నత మాతో ఉంచాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కేవలం నీకు మహిమకరంగా జతపరచబడే బిడ్డలకు దీవెనకరంగా జరుగునట్లుగా సహాయం చేయండి. ఈ సమయంలో వైరవారి పాటలు పాడుచుండగా నీ సన్నిధి మాతో ఉంచి మహిమ ఘనత మీరే పొందమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే కీర్తింతుము. స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, మా మనసారా నిన్నే సేవింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే కీర్తింతును. పగలరా వరదూత లైనాని, వరదూత లైనాని, వరదూత లైనాని వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనాని వర్ణింపగలరా. మండల ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసిన దైవజనులకు, ఇరు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సంఘస్థులకు ప్రభు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. పెండ్లి కుమారుని తరపు వచ్చిన వారు మీరు తీసుకొచ్చిన వస్తువులు స్టేజ్ మీద ఉన్న బల్ల మీద పెట్టవలసిందిగా కోరుతున్నాను. వస్తుందని చెప్తున్నారు. ఈ లోపుగా పెండ్లి కుమారుని తరపు వచ్చిన దేవుని సేవకులు పాస్టర్ రమేష్ గారు, అలానే పాస్టర్ ఐజే గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. పాస్టర్ ఐజే గారు, పాస్టర్ రమేష్ బాబు గారు. చూపించలేని ఎలాలో నన్ను వీడిపోని, ఎంతటి ఎవరు చూపించలేని ఎలాలో నంది మరువలు యేసయ్యా.
దేవా నీకు వందనం, రాజాధిరాజా నీకు వందనం, స్తోత్రదేవా నీకు వందనం తండ్రి. నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయిదనని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య ఉండును కాకని మనవి చేసుకుంటుంది. నేను నా హృదయంలో అట్లా అనుకొనుట చాలింపక ముందే రెబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టుదని చెప్పాను. కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టెను. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోర్నకు కన్నిన కుమారుడకు బెతేయేలు కుమార్తెని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మెయును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసితిని. ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అదైనను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అదైనను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదనగా లాబాను బేతేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెబెకాని ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగును కాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము ఈ సమయంలో పెండ్లి కుమారుని తరపు వచ్చిన వారు ఒక 4 వచ్చి లేక 5 పైకి వచ్చి మీరు తీసుకొచ్చిన వస్తువులు చూపించి పెండ్లి కుమార్తె తరపు వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. పెండ్లి కుమార్తె తరపు వారు కూడా ఒక 5 వేదిక మీదకి రండి. కుమార్తె తరపు వారు వాటిని స్వీకరిస్తుండగా మీరు ఆశీర్వదించండి. వస్తువులు కాదు కానీ వారి హృదయాలు కుటుంబంలో ఐక్యపరచబడి నీకు మహిమాంతమైన ఒక కుటుంబం కట్టబట్టకు సహాయం చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, మా మంచి దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఇదిగనైనా విశాఖపట్నంలో ఉన్న డేవిడ్ మేరీ సురలత దంపతులకు మీరు ఇచ్చిన పెద్ద కుమారుడు సల్మాన్ బట్టి మీకు వందనాలు. మరి ఆ కుమారుని యొక్క వివాహంకు ముందు జరిగేటువంటి యొక్క బెట్రోతల కార్యక్రమానికి మనందరూ ఇక్కడ చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి కుమార్తెకు కుమారుడు ఇచ్చినటువంటి వస్తువులను బట్టి మీకు వందనాలు. అలాగే కుమారునికి కుమార్తె తల్లిదండ్రులు తీసుకొని వచ్చిన ప్రతి వస్తువును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వస్తువులను వస్త్రములను దీవించండి. అవి వారు ధరిస్తుండగా మేలు దీవెన ఆశీర్వాదము దయచేయండి. వాటిపైన మీ రక్తము ప్రోక్షించండి, మీ హస్తాన్ని వేయండి. ఇది నేను మీకు మహిమార్థముగా ఈ వస్తువులు వస్త్రములు వారు ఉపయోగించేట్లు సహాయం చేయమని
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రోనందు ప్రియులారా, మరి చాలా మంచి శుభ సమయం. డాక్టర్ సోలమన్ రాజ్, డాక్టర్ ఏంజల్ వివాహం కోసం ముందే ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. మీరందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ నిజంగా హార్టీ వెల్కమ్. అయితే పెళ్లి కుమారుని పరిచయం చేసి ఆ కుటుంబాన్ని పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించారు. మరి నేను ఆయనకు మేనమామని, అంటే వాళ్ళ అమ్మగారి అన్నయ్యని. నేను పెద్దోడిని మా ఇంట్లో. మా నాన్నగారు చనిపోయారు కానీ మా అమ్మగారు మా మధ్యలోనే ఉన్నారు, ఇక్కడే వృద్ధురాలు, 85 సంవత్సరాలు. బిహెచ్ సుశీల కుమారి, ఆమె టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మా నాన్న కూడా హెడ్ మాస్టర్గా ఉండి ఆయన రిటైర్ అయ్యారు. మరి ఆ ముగ్గురు సంతానము, ప్రథమము నేను, నా పేరు అజరియా. నేను దేవుని సేవ చేస్తున్నాను. కోర్స్ లోకంలో కూడా ఏవో జాబ్లన్నీ చేసి లెక్చరర్గా పనిచేశాను. రిజైన్ చేసి లేటర్ దేవుని సేవలోనికి వచ్చాను. ఆ తర్వాత నా భార్య శశికళ, ఆమె హైందవ్యం నుంచి వచ్చినటువంటి స్త్రీ. మీ ఇద్దరం కలిసి ఫుల్ టైం మా ఉద్యోగాలు, ఆమె కూడా స్కూల్ ప్రిన్సిపల్గా ఉండి అది రిజైన్ చేసింది. ఇద్దరం రిజైన్ చేసి దేవుని సేవలో ఉంటున్నాం. మాకు 2 అబ్బాయిలు. సో ఆ తర్వాత నా తర్వాతది మా చెల్లి అన్నమాట, మేరీ సుహృలత ఆమె పేరు. మరి ఆ చెల్లి కుమారుడే డాక్టర్ సోలమన్ రాజ్. మా చెల్లి భర్త డేవిడ్ రాజ్ గారు. నాకు దావీద్ రాజు అని అనాలనిపిస్తుంది, ఎందుకంటే బైబిల్లో దావీద్ రాజు కుమారుడు సొలొమోన్ రాజు. ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఈ సొలొమోన్ రాజు ఆ దావీద్ రాజు కుమారుడు. ఇద్దరు కూడా ఈ సంగీత, ముఖ్యంగా దావీద్ రాజు గారు మా చర్చిలో వర్షిప్ బాగా నడిపిస్తారు. చక్కటి గాత్రం, పాటలు, అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన రైల్వేలో ఇంజనీరు, మరి శ్రీకాకుళంలో ఇంజనీర్గా ఉంటూ మరి ఆయన మరి దేవుని సేవలో కూడా విరివిగా పాల్గొనాలని చాలా ఆశ. అసలు రిజైన్ చేసి వచ్చేస్తాడేమో అన్నట్టు ఉంటాడు సేవకి. చాలా అద్భుతంగా తొందర సేవకు రావాలని అనుకుంటున్నాడు ఆయన కదండి. కాబట్టి భార్య భర్తలు ఇరువురు కూడా మంచి చక్కటి దేవుని కొరకు జీవించాలని ఆశ. వాళ్ళకి 2 కుమారులే, మాకు 2 కొడుకులే, వాళ్ళకి 2 కొడుకులే. సో పెద్ద కుమారుడు ఇప్పుడు డాక్టర్ సోలమన్ రాజు, ఆయనకు వివాహం జరగబోతుంది. కోర్స్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు. ఆ తర్వాత డేనియల్ ప్రేమ్ కుమార్, అంతేనా? రాజు ఉందా? డేనియల్ రాజు, ఆయన కూడా రాజే. డేనియల్ రాజు రెండో ఆయన మరి బీటెక్ ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు. మరి ఆయనకు కూడా త్వరలో వివాహం అవుతుందని మేము ఎదురు చూస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళ తర్వాత మాకు ఇంకొక చిన్న తమ్ముడు ఉన్నాడు, బిఎస్ సంపత్ అగస్టిన్. మరి ఆయన భార్య జాస్మిన్. మరి ఆయనకి 3 పిల్లలు. మరి పెద్దవాడు కుమారుడు లిన్ని, ఆయన బీటెక్ చేశాడు. అంతే 2 కుమార్తెలు, బ్లెస్సీ, మెర్సీ, 2 కవలలు. వాళ్ళిద్దరూ కూడా ఎంబీఏ చేస్తున్నారు. కాబట్టి పిల్లరా వాళ్ళు ఎప్పుడే చదువులు ముగించుకుంటూ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పిల్లరా, ముఖ్యంగా పెళ్లి కుమారుడు డాక్టర్ సోలమన్ రాజు చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి పెరిగినటువంటి బిడ్డ. మేము వీళ్ళు విశాఖపట్నానికి రాకముందు ఒరిస్సాలో పనిచేసేవారు, రైల్వే కన్స్ట్రక్షన్లో ఉండేవాడు ఆయన. తర్వాత విశాఖపట్నంకి వచ్చిన ఆ ఇయరే మా సంఘం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మా సంఘంలో మెంబర్సే. అప్పుడు చిన్న పిల్లలు, 94 అంటే 4 ఏళ్ళ బాబు సోలమన్ రాజు చిన్నప్పటి నుంచి మా సహవాసంలో పెరిగాడంటే నేను గట్టిగా సాక్ష్యం చెప్పగలను. దేవుని యందు చాలా భయభక్తి కలిగిన బిడ్డ. అంతేకాదు చాలా సౌమ్యుడు. నిన్న కూడా చాలా మేము పెళ్లి కుమారుని చేస్తూ ఆయన గురించి చాలామంది చెప్పుకున్నాం. మా బంధువులు అందరూ అందరూ అవే చెప్తున్నారు. ఆల్మోస్ట్ సౌమ్యుడు, దీనుడు, మరి ఇంకా ఏంటి భయభక్తి కలిగిన బిడ్డ, అందరికి హెల్పింగ్ నేచరు. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళి వచ్చేసేటువంటి ఆ గుణం కలిగినటువంటి వాడు. కాబట్టి అవన్నీ విన్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. కాబట్టి ఆయన అట్లాగే ఇప్పుడు కూడా ఉంటున్నాడు. ఆయన అయితే ఎక్కువ మాట్లాడలేం, పని ఎక్కువ చేస్తాడు కానీ మాటలు తక్కువ మాట్లాడతారు. కొంతమంది మాటలు ఎక్కువ మాట్లాడతారు, పని ఏం చేయరు, దొంగలు అలా ఉండరు. ఆయన సోలమన్ రాజు చాలా చక్కగా పని చేస్తాడు. అసలు నాకు ఒకసారి అనిపిస్తుంది మాట్లాడకుండా స్లోగా ఇంక చేయడేమో అనిపించి ఉంటుంది. కానీ చర్చిలో పనులన్నీ ఆయన డాక్టర్ అయినా ఇంజనీర్ అవ్వాల్సిందే, ఎందుకో డాక్టర్ అయ్యాడు. మరి ఈ సౌండ్ సిస్టము, కెమెరాలు అన్నీ ఆయన సెటప్ చేస్తాడు, అన్నీ ఆయనే చేయాలి. మరి నేను ఇంకేంటి స్లోగా చేస్తున్నాడే అని అనిపిస్తుంటుంది నాకు, కానీ అప్పుడు పని ముగించేస్తాడు. అంత చక్కగా
సంఘంలో ప్రతి చిన్నదానికి సహకరిస్తాడు. ఏదైనా దెబ్బలాడితే కూడా మౌనంగా ఉంటాడు, ఏం అనుకోడు. దెబ్బలాడినాడు కదా మామయ్య అనే బాధ పెట్టుకోడు. చాలా చక్కగా మంచి వినయం కలిగినటువంటి వ్యక్తి, మంచి భయభక్తులున్న బిడ్డ. అంతేకాదు పిల్లారా, వివాహం కోసం కూడా మరి నా భార్య ఆయనకు పాస్టమ్ కూడా అవుతుంది కదా, కౌన్సిలింగ్ బాగా చేసింది వివాహ విషయంలో. అఫ్కోర్స్ తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, కానీ మా దగ్గర కూడా ఈ వివాహం కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు దేవుని చిత్తం ముఖ్యం అని ఆ విషయంలో ఎలా దేవుని చిత్తం కనుక్కోవాలో చెప్పడం జరిగింది. ఆ వాక్యం అంతా విని ప్రభావితం చేయబడి తాను ఒకరోజు మా దగ్గరకు వచ్చాడు. నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, అత్తయ్య మామయ్య కాన్ఫిడెన్స్ వచ్చింది, దేవుడు ఒక మంచి సంబంధం తీసుకు, ఎవరు వచ్చి నాకు పర్వాలేదు, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి అని ఒక మంచి ఎలాంటి సంబంధం కావాలి అనేది కూడా నాకు అవసరం, దేవుడు తీసుకొస్తాడు అని చెప్పేసి అప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇన్ని రోజులకి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని వాక్యంతో నింపడడం, ఇదిగో దేవుడు చిత్తానుసారమైన వ్యక్తి నా జీవితంలో వస్తుందని గట్టిగా చెప్పి నిలబడ్డాడు. అట్లాగే ఆ తర్వాత అంతకుముందు ఏవో సంబంధాలు వెతుకుతున్నారు, కానీ ఈయన ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చిన సంబంధం ఇది. ఏంజల్ని చూడడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం కాకినాడకి. వాళ్ళతో కలిసి సంబంధాలు చూడడానికి నేను వేరే ఏ సంబంధాలకు వెళ్ళేది, ఇదే సంబంధానికి వచ్చాను. ప్రార్థన చేశాము, మరి అద్భుతంగా మరి ఏంజల్ని దేవుడు మరి ఫిక్స్ చేశారు. దాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాము. వీళ్ళారా మరి ప్రార్థన పూర్వకంగా తన జీవితాన్ని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అవును, దేవుడు నన్ను నడిపిస్తాడు, నా రాబోయే కుటుంబానికి నడిపిస్తాను, గొప్ప అద్భుతమైనటువంటి ఒక చాలా స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి ప్రవేశించాడని మాత్రం నేను చెప్పగలను. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకి, పాస్టర్లకి చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ సో మచ్. మరి ఓకే, యా రైట్. డేవిడ్ రాజు గారికి నేను ఇటువైపు కూడా నేను కవర్ చేయాలి. నేను డేవిడ్ రాజు గారికి నలుగురు అన్నదమ్ములు. ఆయన ఎల్డెస్టే. సోలమన్ రాజు ఎలా ఎల్డెస్టో ఆయన ఎల్డెస్ట్ వాళ్ళ కుటుంబంలో. ఆయన ఇంజనీరు. ఆయన తర్వాత విజయ్ కుమార్, ఆయన కూడా ఇంజనీరే, నార్త్ ఇండియాలో ఉన్నాడు. ఆయన కుటుంబం అంతా వచ్చింది. తర్వాత మూడో ఆయన రమేష్ బాబు, ఆయన రైల్వే ఇంజనీరే, పాస్టర్ కాదు ఒకప్పుడు. మళ్ళీ దేవుని సేవకు సమర్పించుకొని ఆయన సేవకు వచ్చారు. వీళ్ళంతా రైల్వేనే. మొత్తం నాలుగో ఆయన ఆనంద్, ఆయన రైల్వే డ్రైవర్లకి ఏమంటారు, ఇన్స్పెక్టర్ కోచింగ్ ఇస్తాడంటే ఏమా ఇన్స్పెక్టర్. కాబట్టి ఆయన కూడా పెద్ద ఇంజనీర్, ఎంటెక్ చేశారు. వీళ్ళంతా రైల్వే వీళ్ళదే మొత్తం మీద నలుగురిది. కాబట్టి మరి రెండవ ఈ డేవిడ్ రాజు గారికి 2 అబ్బాయిలు అయితే విజయ్ కుమార్కి రెండవ 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళు కూడా చక్కటి చదువులు చదువుతున్నారు. మాస్టర్స్ చేసింది అమ్మాయి. తర్వాత అబ్బాయి బీటెక్ చేశాడు. ఆ తర్వాత మూడో అబ్బాయి మా రమేష్ బాబు సోదరుడు, ఆయన సేవలో ఉంటున్నాడు. ఆయన రిజైన్ చేసి ఫుల్ టైం సేవ అనమాట, 2-3 సంఘాలు చూసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయనకు 2 కుమారులు, వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తూ మరి తల్లిదండ్రులను ఎంతో సంతోషపెడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళని చెప్పాలంటే రమేష్ బాబు, ఆయన భార్య విజయ వెరీ వెరీ టాలెంటెడ్. ఈ విబిఎస్ అంటే రాష్ట్రం అంతా తిరిగి ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి విబిఎస్లో పాల్గొని అనేక పిల్లలు నడిపించేటువంటి కుటుంబం అది. అంతేకాదు ఆనంద్ కుటుంబం కూడా సేవలో నాకు చెప్తుంటాడు. చివరి ఆయన కూడా ఏదో ఒక రోజు నేను రిజైన్ చేసి సేవకు వస్తాను బాబు అని చెప్తుంటాడు. కాబట్టి వాళ్ళు కూడా సేవలో ఉండాలని ఆశ కలిగినటువంటి కుటుంబం. కాబట్టి ఇట్లా ఈ కుటుంబాల అలాగే కాదు, ఇలా బంధువులందరూ వచ్చారు. సంపత్, మా తమ్ముడు సంపత్ కుటుంబాన్ని గురించి నేను పరిచయం చేశాను. అయితే 2 మాటలు చెప్పలేదని అనుకుంటున్నాను. మా సంపత్ మంచి బిజినెస్ చేస్తున్నాడు కర్నూలులో. ఆయన భార్య జాస్మిన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా అక్కడే పనిచేస్తుంది. సో ఇది కుటుంబంలో గురించినటువంటి. ఇంకా ఏమైనా లెఫ్ట్ అవుట్ చేశానా? అంత కవర్ చేశాను కదా. టుడే ది వండర్ఫుల్ ద బ్లెస్డ్ ప్రోగ్రామ్ బెట్రోతల్ మరి నడిపిస్తున్న దైవజనులు బట్టి, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఏంజిల్, మరి మా బ్రదర్ మోహన్ గారి యొక్క మరి షాబా వారి యొక్క కుమార్తె
ఏకైక కుమార్తె. అయితే మోహన్ గారు తెలుసు, దైవజనులు దేవుని మీద ఆధారపడి దేవుని విశ్వాసాన్ని బట్టి పరిచర్య కొరకు ప్రభులోనికి మోహన్ గారు నేను ఒకేసారి ప్రభులోకి రావడం చదివింది ఇక్కడ చదువుకున్నప్పుడు. అయితే దేవుడు అద్భుతంగా, ఆయన నాస్తికుడే, బైబిల్ చింప అవతల పడేసినాడే, కానీ దేవుడు అద్భుతంగా పరిచర్యకి పిలిచి దేవుని విశ్వాసాన్ని బట్టి ఆయన మహిమ కొరకు ఈ యొక్క పట్టణంలో ఎస్టాబ్లిష్ చేసి విశ్వాసము ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ పరిచర్య కొనసాగిస్తున్నారు. మరి దైవజనులు మరి మా బ్రదర్ మోహన్ గారిని బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాను, వదిన గారిని బట్టి. ఇక్కడ అలాగే బ్రాంచ్ చర్చ్ ఏలేశ్వరం, అట్లాగే యానం దగ్గర కూడా ఒక పరిచర్య ఉంది. అయితే వారి పెద్ద కుమారుడు విజయ్ శామ్యుల్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ మరి వైజాగ్లోనే కొన్ని బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్లో కూడా చేసి తర్వాత తను ఓన్గా చేసుకుందామని ఇక్కడికి వచ్చారు. తన యొక్క భార్య తను కూడా బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసింది, రమ్య. మరి వారి యొక్క తల్లిదండ్రులు కూడా వారి టెక్నికల్ ఒక ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ వాస్తవులు వాళ్ళు మళ్ళీ విజయవాడ షిఫ్ట్ అయ్యారు. వారిని బట్టి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి మోహన్ గారి యొక్క పెద్ద బ్రదరు వెంకటేశ్వరరావు గారు, వర్ధనపు, వారి ఇంటి పేరు వర్ధనపు వెంకటేశ్వరరావు గారు. ఆయన అగ్రికల్చర్ కమిషనర్, అగ్రికల్చర్ ఎంఎస్సి చేసి అగ్రికల్చర్ కమిషనర్గా చేశారు. మరి వారి మిస్సెస్ గారు మనం చూసినట్లయితే ఇక్కడే మన మధ్యలో కమలా గారు మన మధ్యకి వచ్చారు, వదిన గారు. మరి వారికి బిడ్డలు కుమార్తెలు, 3 కుమార్తెలు ఉన్నారు. మరి సుజాత మరి ఎంఎస్సి బిఎడ్ చేసి తర్వాత హెచ్ఎంగా చేస్తున్నారు. తర్వాత సునీత ఎన్టీపీసీలో వారి హస్బెండ్ చేస్తున్నారు. అలాగే మరి సుమితి మరి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లో చేస్తున్నారు. అయితే బిడ్డలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారి యొక్క కుమారుడు శ్రీను, ఆయన కూడా మరి ఎలక్ట్రానిక్స్ దీని మీద తన ఓన్గా అద్భుతమైన ప్రాజెక్ట్స్ పెట్టి తను రన్ చేస్తూ ఉన్నారు. వారి ఫ్యామిలీ అట్లా ఎస్టాబ్లిష్ అయ్యారు. అంతేకాకుండా మరి మా వదిన గారు ఇంకొక 2 సిస్టర్స్ ఉన్నారు. రెండవ సిస్టర్ హెప్సిబా, వారి యొక్క భర్త గారు నేనే భాస్కర్. నేను విజిలెన్స్ ఆఫీసర్ పోర్ట్రస్లో, బట్ యాజ్ ఎ ఎవాంజలిస్ట్ మన ఇండియా అంతా కూడా వేరు ప్రాంతాల దేవుని కృపను బట్టి పరిచర్య చేస్తూ ఉన్నాను. అయితే మాకు కూడా 2 కుమారులు, పెద్ద కుమారుడు ఎంబీఏ చేసి ఒక విలేజ్ డెవలప్మెంట్లో ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాడు. చిన్నబాబు మరి హానోక్, అదే పెద్దబాబు కూడా మ్యారేజ్ అయింది. తన కోళ్ళు కూడా ఎంఎస్సి బిఈడి. మాకు ఒక గ్రాండ్ డాటర్ కూడా ఉంది. అట్లాగే మరి చిన్నబాబు కూడా ఉన్నాడు మాకు. తను యూనివర్సిటీలో కోఆర్డినేటర్ కింద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. అట్లాగే మరి మా వదిన గారికి ఆఖరి చెల్లెలు ఉన్నది ప్రమిళ. మరి ఆఖరితో ఆయన తోడెల్లి గారు ఉన్నారు. ఇక్కడ పొడవుగా, అందరికంటే పొడవు కనపడతారు మరి ప్రసాద్, పొడవ ప్రసాద్ అంటారు. ఆయన గాస్పల్ సింగర్. అంతేకాని వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ కూడాను. ఆయన ఎక్కువగా పొలిటికల్ కూడా దిగుతూ ఉంటారు. అంతేకాకుండా పరిచర్యలో కూడా ఎక్కువగా ఉంటారు, మన మధ్య ఉన్నారు. వారికి కూడా ఒక కుమార్తె ఉంది, డిగ్రీ చదువుతుంది, నిస్సి. వారిని బట్టి వందనాలు. అంతేకాకుండా మరి మా వదిన గారు వాళ్ళ యొక్క అన్నయ్య గారు రంగారావు గారు అయితే ప్రభు పిలుపునందుకు నిలిపారు. వారి యొక్క మరి పెద్ద అన్నయ్య అలాగే వదిన గారు ఉన్నారు. అట్లాగే వారి పిల్లలు శ్రీను, అలాగే మరి ఆయన ఎలక్ట్రికల్ దాంట్లో చేస్తున్నారు. వారి భార్య కూడా బిఏ బీఈడి చేసి టీచర్గా చేస్తున్నారు. అలాగే సుధీర్ ఇంకొక కుమారుడు ఉన్నాడు, తను దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు. అలాగే సతీష్, తను కూడా దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. మరి ఆ ఫ్యామిలీ వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నది. మరి వారి యొక్క ఫ్యామిలీ కూడా పిల్లలు యుఎస్లో ఉన్నారు. దేవుడు అద్భుతంగా బ్లెస్ చేసి ఆయన మహిమ కొరకు నడిపించారు. అలాగే మోహన్ గారి యొక్క వారి యొక్క బ్రదరు, వారి సిస్టర్ ఉన్నారు, ప్రభు యొక్క పిలుపునందుకు నిలిపారు. అంతేకాదు ఇంకొక బ్రదరు మండపేటలో ఆయన కూడా మరి ఇక
వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆయన్ని కూడా కోఆర్డినేటర్ కింద చేస్తూ ఆయన నడిపిస్తున్నారు. మండపేట వారి యొక్క బ్రదర్ వారిని బట్టి కూడా నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా ఈ కుటుంబాన్ని, అంతేకాదు వీరి యొక్క రెండో అన్నయ్య గారు ఉన్నారు, వారి యొక్క పిన్ని గారు, వారి పెద్దమ్మ గారి యొక్క కుమారుడు ఆ ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోయారు జీవన్ గారు పరిచర్య. అయితే ఆ పరిచర్యను లలిత గారు వారి బిడ్డలు కొనసాగిస్తున్నారు. వారు కూడా దీవెనకరంగా కుమార్తెలు అల్లుళ్ళు దేవుడి దీవెనకరంగా ఎస్టాబ్లిష్ చేసి నడిపించారు. అయితే ఈ రీతిగా అసలు ఈ వివాహానికి ముఖ్యమైన విషయాన్ని ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా విశ్వాసము ద్వారానే దైవజనులు మరి ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఎందుకో మనం చెప్పాను, సంబంధం ప్రార్థన చేస్తే ఈ డిసెంబర్ లోపల ప్రభు పెళ్ళి అయిపోద్ది అంటున్నాడు అని చెప్పాను ఏంజిల్. మరి చిన్నాన్న మీరు అలాగే చెప్తారన్నది ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడు బిజీగానే ఓ పక్కనే చదువుతుంది, మళ్ళీ పీజీ చేస్తుంది, ఓ పక్కన డ్యూటీ చేస్తుంది. ఎప్పుడు వచ్చినా 2 నిమిషాలు కూడా టైం లేకుండా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ప్రార్థన చేస్తున్నారు, దేవుడు తప్పకుండా సంబంధాన్ని తానే తీసుకొస్తాడని విశ్వాసంతో మరి మోహన్ గారు మా వదిన గారు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా ఈ వివాహాన్ని రోమా 8:8 ప్రకారము దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదమనే వాగ్దానాన్ని వీరి పట్ల నెరవేర్చాడు. ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇట్స్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్. ఎందుకంటే ద మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్తారు. ఆ రీతిగా దేవుడే అనాది సంకల్పాన్ని బట్టి ఒక కుటుంబముగా మరి డేవిడ్ రాజు గారు వారి యొక్క కుటుంబాన్ని వైజాగ్ ప్రాంతంలో ఉంటున్న మరి కుమారుడు సోల్మన్ రాజుని ఇది మరి అద్భుతంగా మా యొక్క కుమార్తె ఏంజిల్కి సిద్ధపరిచాడు. ఇది గాడ్స్ ప్లాన్. మీరందరూ కూడా చాలా, ఎందుకంటే మా ప్రియులు అజరయ్య గారు ఉన్నారు, ఈయన కూడా మా చర్చిలో యాక్చువల్గా ఇంగ్లీష్ సర్వీస్ మంచి ప్రీచర్, అనాయింటెడ్, ఈజ్ ఎ స్కాలర్, ఈజ్ ఎ డీన్. యూఎస్లో కూడా ఆయన డీన్గా ఇచ్చేస్తున్నారు. నేను కూడా డాక్టరేట్ మరి MTH MD చేసినప్పుడు ఆయన కూడా ఆర్డినేషన్ దాంట్లో ఒక డీన్గా ఉన్నారు. వారిని బట్టి నేను చాలా అసలు సడన్గా చూసి బ్రదర్ ఏంటి మీ పాప అనుకున్నప్పుడు తెలుగు నాకు తెలియలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లాగా జరగడం ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుని ప్రేమించే బిడ్డలకి నిజంగా ఆయన చెప్పినట్లే చాలా సౌమ్యుడు అంటున్నారు. మరి మా యొక్క కుమార్తె కూడా నిజంగా డైమండ్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనదని మరి సామెతల కథ చెప్పిన సులభాన్ చెప్పిన రీతిగా ఒక డైమండ్ తీసుకెళ్ళి సోల్మన్కి అప్పచెప్తున్నాం. మరి ఆ డైమండ్ జాగ్రత్తగా చూసుకుని గొప్ప దీవెనిగా ఆశీర్వాదంగా, ఇద్దరు డాక్టర్స్ కాబట్టి చాలా బ్లెస్డ్గా ఉంటారని మరి డైమండ్ని అప్పచెప్తున్నాం. డైమండ్ ఎట్లాంటి గుణలక్షణం ఉంటుందో అది మట్టిలో ఉన్నా అలాగే ఉంటుంది, ఏ బురదలో ఉన్నా అలాగే ఉంటుంది. దాని క్వాలిటీ ఎప్పుడు కూడా సరిపోతుంది. అలాంటి క్యారెక్టర్ కలిగిన గొప్ప అద్భుతమైన దైవభక్తి కలిగిన బిడ్డ, చిన్నతనమని కూడా మరి ఏంజల్. నిజంగా పేరుకి తగినట్లుగానే షీఈ్ లైక్ ఏ ఏంజల్. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతంగా మరి ఈ కుటుంబాలని ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ రీతిగా పరిచయం చేయడానికి ఇంకా మా బంధువులు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా రైల్వే మరి అంతా రైల్వే డిపార్ట్మెంట్ లాగానే ఉంది. బ్రదర్స్ అందరూ కూడా, మా బ్రదర్ కూడా రైల్వేలో ఆయన డైరెక్ట్ IRS ఎడిషనల్ AGM రైల్వేస్, ఆయన కూడా హై పొజిషన్లో ఉన్నారు మా తమ్ముడు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి ఈ రీతిగా మేమందరం కలిసి ఈ రీతిగా దైవజనుల సమక్షంలో పరిచయం చేయడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే అసలు ఈ దీనికి అంతటికి ఎలియాజర్గా ఈ మ్యారేజ్ అసలే సంబంధాన్ని చూడడానికి, ఇరు కుటుంబాలను కలపడానికి డాక్టర్ వినయ్ గారు ఉన్నారు. వారిని ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. వేర్ ఈజ్ డాక్టర్ వినయ్? జస్ట్ ఐ కెన్ ఇంట్రడ్యూస్. ఓహో, పెండ్లి కుమార్తెతో ఉన్నట్టు ఆయన తయారు చేస్తున్నట్టున్నారు. వారి సతీమణి ఇక్కడే ఉన్నారు. ఒకసారి ప్లీజ్ బి స్టాండప్. ఒకసారి లేచిన బట్లయితే వారి సతీమణి డాక్టర్ వినయ్ గారి సతీమణి. ఓకే, ఒకసారి క్లాప్ ఆఫరింగ్ ఇద్దాం ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ అమ్మ. మరి మీరు మీ హస్బెండ్
దేవుడు అద్భుతంగా డాక్టర్ ఏంజిల్ పట్ల, సాల్మన్ పట్ల ఒక ఉన్నతమైన సంబంధాన్ని కలిగించేయడానికి కారణం ఎలియాజర్గా, మరి ఆనాడు అబ్రహాం కుటుంబానికి ఎలాగైతే దేవుడు చేశాడో అలా వినయ్ గారు ఉండి ఆశ్చర్యకరంగా ఈ కార్యాన్ని జరిగించారు. వారిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే దయతో మన్నించండి. ఇంక చాలామంది మా బంధువులు చాలామంది ఉన్నారు. వారందరిని బట్టి, అంతేకాదు మంచి సంఘ సభ్యులు, సేవకులు, మరి సంఘంలో మరి పెద్దలు అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాలం అందు మమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకై స్తోత్రములు. మమ్మల్ని క్షేమంగా ఇక్కడ తీసుకొని వచ్చినందుకై స్తోత్రములు. మీరు ఏర్పాటు చేసిన ఈ దినం కొరకై మీకే కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా ప్రయాణంలో తోడుగా ఉండి ఇక్కడ దాకా నడిపించి సాల్మన్ రాజు ఏంజల్ బట్టోతుల కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, ఏర్పరచబడిన వారిని మీరే దీవించి ఆశీర్వించమని వేడుకొంటున్నాం. సంఘంగా చేరి వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండండి. మీరు మమ్మల్ని ప్రేమించి మా ఇళ్ళ చూపుతున్న ప్రేమకై మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా జరగబోయే ప్రోగ్రాంలో మీరే తోడుగా ఉండి కాపాడమని వేడుకొంటున్నాం. ఎక్కడున్న అందరినీ దీవించి ఆశీర్వించి కాపాడండి. భవిష్యత్తులో తోడుగా ఉండండి. ఏర్పరచబడబోయే నూతన కుటుంబాన్ని దీవించి ఆశీర్వించమని వేడుకొంటున్నాం. భవిష్యత్తులో తోడుగా ఉండండి. జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా ఉండండి. తర్వాత జరగబోయే పెళ్లి విషయంలో కూడా మీరే తోడుగా ఉండి సాయం చేయమని వేడుకొంటున్నాం. దయగల ప్రభువా, మీరే సాయం చేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు క్రమానికి దేవుడు. ప్రతిదీ క్రమంగా చేస్తారు. ఏది కూడా అక్రమం ఉండదు దేవునిలో. మనం ఏంటంటే టైం ఖాతరు చేయం, డబ్బు ఖాతరు చేయం, మనుషుల్ని ఖాతరు చేయం. మన వ్యక్తిత్వాలనే ఎగ్జిబిట్ చేసుకుని అలవాటు పడిపోయి ఒక సమాజంలో మనం ఉన్నాం. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతిదీ క్రమంగా చేసి దేవుణ్ణి మహింపరచాలి. ఇప్పుడు ఈ ఇరు కుటుంబాలు ఐక్యపరచడం కంటే ఈ ఇద్దరు యవన బిడ్డల ద్వారా దేవుడు ఒక కుటుంబాన్ని కట్టాలన్నమాట అండి. అది ఇక్కడ కూర్చుని మనం ఎవరి వాళ్ళు కూడా జరగదు అది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థమే అని చెప్పారు. కనుక ఇక్కడున్న మన అందరం కూడా, ఇరు కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు అందరం కలిసి దేవుని చేతిలో పెట్టాలి. అప్పుడు దేవుడు కడతాడన్నమాట. దేవుడి చేతిలో పెట్టాలంటే అందరం కూడా దేవుని చిత్తంలోకి రావాలి. నా ఇష్టం పెట్టుకొని, నా ఉద్దేశం పెట్టుకొని నువ్వు చేయి ప్రభువా నీ చిత్తం అంటే దేవుడు చేయడు. ఎందుకంటే ఆయన చిత్తంలోకి మనం అందరం రావాలి. ఏదేమైనా బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుని ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడంటండి. బాబు కూర్చున్నాము, కూర్చోబెట్టండి. దేవుడు స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడంట. మనమైతే మన స్వభావానికి ఏం చేస్తాం విరుద్ధంగా, నాకు ఇష్టం లేదు కానండి వాళ్ళ ఇష్టం కోసం చేస్తూ ఉంటాం. మనం నాకు చేయాలని లేదు కానండి వాళ్ళు చేయమన్నారని చెప్తుంటాం. కానీ దేవుని స్వభావం అది కానీ, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయజాలడు అని బైబిల్ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యవన బిడ్డలు ఇద్దరిని దేవుని చేతిలో పెడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు, ఆయన కడతారు. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా మంచి ప్రొఫెషన్, డాక్టర్స్ మటండి. మనిషి ఎక్కడ ఏ మాట వినకపోయినా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్తే అది వింటాడు. చర్చిలో పాస్టర్ చెప్పినా కూడా వినకపోవచ్చు, కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నీ పని అయిపోయింది అన్నాడు అనుకోండి, అలాగ అనకండి ఎలా ఒకళ్ళని బ్రతికించని అంటాడు. అయితే నువ్వు ఇలా చేయాలి అని చెప్తే ఖచ్చితంగా చేస్తానంటాడు కదండి, ఖచ్చితంగా చేస్తానంటాడు. ఓ పూట ఉపవాసం ఉండమంటే చర్చిలో చాలా కష్టం. 3 రోజులు అన్నం తినకూడదు, 3 ఏంటంటే 10 రోజులని ఉంటానంటాడు. అలాంటి ప్రొఫెషన్ ఇది. అంటే వీరు భౌతికంగా వైద్యం చేయడం మాత్రం కాదు, కానీ అనేక మందిని ప్రభులోకి నడిపిన చాలా ఈజీ ప్రొఫెషన్ ఇది. అవునా కాదు చెప్పండి. డాక్టర్ చెప్పిందే వింటారు ఎవరైనా సరే, పాస్టర్ చెప్పింది కూడా వింటారు, దేవుడు చెప్పింది కూడా వింటారు. ఎందుకంటే ప్రాణం పోతాను భయం కదా, బ్రతకాలం ఉంటుంది వాడికి ఆశ. కనుక వీళ్ళు ఏం చెప్తే అది వింటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే దేవుని గురించి చెప్తారు కదండి. బాబు మేము చేయాల్సిన వైద్యమే స్వస్థత దేవుని చేతులు, కానీ నువ్వు దేవుని నమ్ముకొని చెప్పడం చాలా ఈజీ ప్రొఫెషన్ అన్నమాట. కనుక మీ కుటుంబం చాలామందిని ప్రభువుని నడిపించడానికి ఒక ప్రొఫెషన్ దేవుడు మీకు ఇచ్చాడనమాట. అది ఇంజనీర్స్కి ఉండదు, మళ్ళీ అలాగా డాక్టర్స్ ఒకరికి.
ఒక కుటుంబం కట్టాలంటే, ఒక సమాజం కట్టాలంటే, ఒక దేశం కట్టబడాలంటే దేవుని మాటలు ఒకటే, దేవుడే. కనుక అలాంటి మాటలు మనం వినబోతున్నాం. వీరిద్దరికే కాదు, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా అవసరమైన మాటలు అవి. ఎందుకంటే అవి నిత్యమైనవి, స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి, శక్తి గలవి, జీవాన్ని ఇచ్చేవి, ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని, నెమ్మదిని అన్నీ ఇచ్చేవన్నమాట. అలాంటి మాటలు మనం వినడం పోతున్నాం. బ్రదర్ మోహన్ గారికి అత్యంత ప్రియులు, దేవుని సేవకులు, మాకు కూడా చాలా ప్రియులు. మా పట్టణంలో వయోవృద్ధులు, మంచి దేవుని సేవ చేసిన సేవకులు రెవరెండ్ సాధవీరత్న గారు మన మధ్య ఉండడం మనకెంతో దీవెనగా నేను భావించి ప్రభుని స్తుతిస్తున్నాను. వారు చర్చ్ ఆఫ్ గాడ్లో పెంటెకోస్టల్ బైబిల్ కాలేజీ డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం సంఘాన్ని నడిపిస్తున్నారు. కనుక ఈ సమయంలో వారు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా మన మధ్యకు వారిని నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. వధూవరులు వారికి నా దీవెనలు, ప్రభు దీవెనలు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. 2 కుటుంబాలను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సందర్భానికి నన్ను ప్రేమతో ఆహ్వానించి వాక్యము చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ మోహన్ గారికి, వారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇద్దరు డాక్టర్లు, ఇంకా చాలామంది డాక్టర్లు ఉన్నట్టుంది. మిగిలిన వాళ్ళు పేషెంట్లుగా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. మనమందరము ఈ మంచి కార్యంలో పాలు పొందడానికి రావడానికి ప్రభువు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రాలు. నా గూర్చి 2 మాటలు చెప్పి నన్ను బలపరిచిన దైవ సేవకులు చైర్మన్ గారికి, ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఆహ్వానితులైన శాంబెన్ని గారికి, వారి కుటుంబానికి నా వందనాలు. మీరందరూ మాకు కొంచెం క్రొత్తవారు, మేము కూడా మీకు క్రొత్తవారు కావచ్చు. ఏమైనప్పటికీ మనమందరము ప్రభువుకు ఇష్టలుగా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. ఈ సందర్భంగా కొన్ని మాటలు నేను 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఆ 3 మాటల్లో నేను కొన్ని మాటలు చెప్పడానికి ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పౌలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు ఆ దైవ సేవకులు శాంబెన్ని గారు చదువు మనకు. హలో కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రుడైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మను ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసు నుండి చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. దేవుని నామమునకు స్తోత్రాలు. దేవుని వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమున జరిగే ఈ ప్రధాన పరిచర్య, ప్రధానము చేసేటటువంటి పరిచర్యను గురించి కొన్ని మాటలు పౌలు వాడడము మనము విన్నాము. దీనికి ముందుగా క్రైస్తవ్యము యొక్క విశిష్టత. క్రైస్తవ్యము లోకములో 2 రకాలుగా చెప్పబడ్డారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు అని కూడా ప్రభువు చెప్పారు. ఉప్పు అంటే ఉప్పు చాలా
ప్రాముఖ్యమైనది. కానీ వేరొక చోట అంటాడు, ఉప్పు నిస్సారమైనట్లయితే దానివలన ప్రయోజనము ఏమిటి? వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. కానీ వెలుగుకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారిలో కొంతమంది అన్నారు, మా దీపాలు ఆరిపోతున్నాయి అన్నారు. కనుక ఉప్పు అవసరమే, కానీ ఉప్పు నిస్సారమైపోయే ప్రమాదము ఉంది. వెలుగు ఎంతో అవసరము, కానీ దీపాలు ఆరిపోయే పరిస్థితి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. క్రైస్తవులముగా మనం ఈ లోకంలో మనం చేసే పనులు, చెప్పే మాటలు, అనుసరించే విధానాలు లోకానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నాయి అనేది మనము ఆలోచన చేయకపోయినట్లయితే దేవుని యొక్క సంకల్పము దెబ్బతినే అవకాశము ఉంది. లోకము దేవుని సంఘము. మనం లోకానికి ఏ సందేశము ఇస్తున్నాం? ఉదాహరణకు పెండ్లి వివాహము అనే ఈ క్రైస్తవ వివాహ వ్యవస్థను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. వ్యవస్థ అనేది చాలా చక్కటి మాట. అవస్థ అనేది చాలా ప్రమాదకరమైన మాట. వ్యవస్థలు అవస్థలుగా మారకూడదు. కనుక మనం చేసే పనులు చాలా జాగ్రత్తగా ఉండేటట్లుగా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను 3 మాటలు అన్నాను. మొదటి మాట, పెండ్లి సందర్భం కనుక నేను చెప్పే మొదటి మాట, పెండ్లిలో ప్రధానమైనవి, చాలా ముఖ్యమైనవి, గొప్ప పెళ్ళిళ్ళు చాలా చక్కగా జరిగింది అనడానికి కొంతమంది చెప్పుకునే మాటలు ఏమిటంటే పెండ్లి వంటలు బాగుంటే పెండ్లి బాగున్నట్లుగా లెక్క. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, యు ఆర్ వాట్ యు ఈట్. నువ్వేమి తింటావో దాన్ని బట్టి నువ్వేమై ఉన్నావో అర్థమవుతుంది. వివాహాల్లో, విందుల్లో, లోకంలో జరిగేవి మనము చూస్తున్నాం. అందులో చాలా ప్రాముఖ్యమైనది వివాహ విందు. విందులో మనం పెట్టేదంతా, ప్రజలు తినేదంతా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే పారేసేది ఎంత వేస్ట్ అవుతుంది. యేసు ప్రభు 2 రొట్టెలు 5 చిన్న 5 రొట్టెలు, థ్యాంక్ యూ మీరందరూ గొప్పవాళ్ళు అంటే నాకు కంగారు ఎత్తుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలను అద్భుతమైన రీతిగా అందరికీ పంచిపెట్టగా వారు కావలసినంత తిన్నారు. అంతవరకు బాగానే ఉంది. ప్రభువు సంతోషించారు, శిష్యులు కూడా సంతోషించారు. ఇంకా తిండి అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోవడమే కదా. యేసు ప్రభువు ఒక మాట అన్నారు, మిగిలిన వాటిని వ్యర్థము కాకుండా దాన్ని ఏం చేయమన్నాడు? ప్రోగు చేయుడి. వ్యర్థమైనది మంచిది కాదు, వ్యర్థము కాకూడదు. డబ్బు వ్యర్థము కాకూడదు, భోజనము వ్యర్థము కాకూడదు. దాదాపు
65లో అనుకుంటా పత్రికలో ఒక మాట వచ్చింది. 65 అంటే అప్పుడు డబ్బు చాలా కష్టమైనటువంటి రోజులు అవి. నేను అప్పుడు కాకినాడలోనే ఉన్నాను. 61లో కాకినాడ వచ్చాను నేను. 65లో పేపర్లో పడింది ఏంటంటే నార్త్ ఇండియాలో ఏదో పెద్ద ఫంక్షన్ జరిగిందట, పెండ్లి ఫంక్షన్. ఆ పేపర్లో రాస్తాడు కదా, ఎంత ఖరీదైన భోజనం పెట్టారంటే పెండ్లిలో ఒక ముద్ద అన్నారు. కాదంటే బాగా పూర్వకాలం ముద్దలు తినేవారు. ఈ కాలంలో ముద్దలు ఎవరు తినడం లేదు, కొంచెం కొంచెమే గెలుగుతున్నట్టుగా తింటున్నాం కదా. కనుక అట్లాంటి గొప్పవారు తినేటటువంటి ఒక పోర్షన్ నోట్లో పెట్టుకోవడానికి చాలా తక్కువ తీసుకుంటాం, ఫింగర్ టిప్స్లోనే తీసుకుంటాం. పూర్వకాలంలో ఇలాగ తినేవారు, ఇప్పుడు అలా ఎవరు తినడమో లేదు. అదట లెక్క కడితే 500 రూపాయలు భోజనం ఖరీదు ఉంటుంది. ఒక్క ముద్ద ఫింగర్ టిప్స్లో తీసిన దాన్ని ఖరీదు కడితే అంత ఖరీదు అని పేపర్లో వేశారు. 65లో, ఇది ఇప్పుడు చాలా కాలం క్రిందటి గొడవ. ఈనాడు మీరు అప్పుడప్పుడు పేపర్లో గమనిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ వేస్తుంటారు. తినేది ఎంత, వేస్ట్ అయ్యేది ఎంత. 3 గంటల్లో భస్మం అయిపోయి బయటకు పోయేటటువంటి భోజనం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత వేస్ట్ అవుతుంది. తినగలిగితే పర్వాలేదు, తినకుండా పారేసేది ఎంత. ఇది దేవుడు మనల్ని లెక్క అడిగే ప్రమాదము ఉంది. పెండ్లి వంటలు, దీని సందర్భంగా మనకు ఒక హెచ్చరిక మాట ఏమిటంటే, ఒక పూట కూటి కొరకు, మనందరూ క్రైస్తవులు కదా, సేవకులు కూడాను, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న, ఎవడు చెప్పండి, దిస్ ఈజ్ ఎ వార్నింగ్ టు అస్. భోజనానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. నా చిన్నప్పుడు అనేవారు, ఎంత తింటే అంత బలం రా అనేవారు. ఇప్పుడేమంటున్నారు, ఎంత తింటే అంత జబ్బురా అంటున్నారు. చాలా జాగ్రత్త. పెండ్లిళ్ళు అవసరమే, విందులు అవసరమే. నేను దీన్ని కొంచెం విమర్శనాపూర్వకంగా చెప్పాను అని నేనేమి తినకుండా వెళ్ళిపోతానని మోహన్ గారు అనుకోవద్దు. నేను భోంచేసే వెళ్తాను, మనమందరూ భోంచేయాలి. కనుక క్రైస్తవునిగా మనము ఏ రంగాల్లో మనం చూపించేటటువంటి చేసే పనుల్లో ఎంత మాదిరిగా ఉన్నాము, ఎంత ఎకనామికల్గా ఉన్నాము అనేది ఆలోచన చేయాలని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. రెండవది, పెండ్లి వంటలు అన్నాను నేను, పెండ్లి మంటలు. పురుషుడు భార్యకు భర్తగాను, బిడ్డలకు తండ్రిగా, స్త్రీ భర్తకు భార్యగాను, బిడ్డలకు తల్లిగాను. దైవ సేవకుడు దేవుడట పౌలు అంటాడు, నేను మీకు తండ్రిగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను. దేవుని యొక్క లక్షణము. తల్లిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. తండ్రిగా క్రమశిక్షణలో పెడతాడు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతి భంగపరచబడినప్పుడు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాడు. క్రైస్తవ జీవితాల్లో ఈ తేడాలు, న్యాయం ఏదో, ధర్మం ఏదో, అన్యాయం ఏదో, న్యాయం ఏదో, ఈ వీటికి డిఫరెన్సు మనం తెలుసుకోకపోయినట్లయితే మన భక్తి జీవితాల్లో మనం తెలియకుండానే ఒక రాంగ్ సిగ్నల్ మెసేజ్ లోకానికి ఇస్తున్నాం. కనుక
వివాహ జీవితాలు, వివాహం చేసుకోబోయే వధూవరులు ఏంజెల్ అండ్ సాల్మన్, మీ జీవితాలు ధన్యకరంగా ఉండాలని, మీ కుటుంబాల్లో మీ బాధ్యతలు చక్కగా నెరవేర్చాలని, మీ కుటుంబాలు ఎక్స్టెండ్ కావడమే కాకుండా మీ ద్వారా దేవుని కుటుంబము, దేవుని సంఘము మీ సాక్ష్యముల ద్వారా, మీ పరిచర్యల ద్వారా, మీ వృత్తి ద్వారా దేవుని సంఘము అభివృద్ధి చెందాలని, అనేకులు క్రీస్తులోనికి రావాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించాలని ఆశిస్తూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీ నామమునకు స్తోత్రాలు. నీ సంకల్పాన్ని బట్టి ఈ దినమున జరుగుతున్న కార్యక్రమాన్ని అంతటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ముందున్నటువంటి ప్రభువా అభిమానులను దీవించడానికి వచ్చినటువంటి సోదరులను మీరు దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. ముఖ్యంగా సాల్మన్ను, తన కాబోయే భార్యను ఏంజెల్ను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీరిద్దరి కలయిక ద్వారా అనేకులు దీవెన పొందినట్లుగా, రెండు కుటుంబాలు ఇంకా సంతోషించి నిన్ను ఘనపరచున్నట్లుగా, కృతజ్ఞతతో ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంకల్పమును యవన బిడ్డల పట్ల, వారి కుటుంబముల పట్ల ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా మీరు నెరవేర్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు స్వామి. ఇద్దరు యవన బిడ్డలను, కుటుంబాలను కూడా జరగబోయే పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపరచండి. మీకు మహిమార్థమైన, అనేక జీవితములకు ఆశీర్వాదకరమైన ఒక చక్కని కుటుంబం ఈ బిడ్డల ద్వారా కట్టబడాలని, మీ రాజ్యము విస్తరించబడాలని కోరుకుంటూ మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ దేవుని ప్రేమను బట్టి ఎప్పటి నుండో మరి ప్రార్థన చేశాం, వారి కోసము మరి ఎప్పటి నుండో కనిపెట్టాం. ఈ రోజు కోసం ప్రభు సహాయం చేశారు. వారికి శుభాలు తెలియజేస్తూ వారికి కొన్ని మాటలు, మరి నా మాటలు కాకుండా దేవుడు బంధాన్ని గురించి, ఈ నూతన బంధాన్ని గురించి ఏం చెప్తున్నాడో దైవ గ్రంథంలో ఉండే ఒక మాట చదివి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొంటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు.
ఇది బంధం. సాల్మోన్ రాజును అలాగే ఏంజిల్ను ఇద్దరిని కలుపుతున్న ఒక బంధం దేవుడు రాయించి పెట్టాడు. ఇది మనుషులు చేస్తున్న కార్యం ఇది కాదు. ఇది అలాగే మా అన్నయ్య డేవిడ్ రాజు అలాగే మోహన్ రావు ఈ రెండు కుటుంబాలను కలుపుతున్న బంధం ఇది కదా. ఎంత మంచి బంధం కదా. అంతేకాదు దేవునికి మానవులకు కూడా కలిగి ఉన్న బంధాన్ని గురించి దేవుడు ఇక్కడ రాశాడు. బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో దేవుడు ఇస్తున్న ముఖ్యమైన సలహా ఏంటంటే నంబర్ 1 సమాధానము కదా. రెండు కుటుంబాలకు వీళ్ళిద్దరికి కూడా ఇక నుంచి ఏం కావాలి? సమాధానం. అలాగే మానవులకు దేవునికి కూడా యేసుక్రీస్తు ద్వారా సమాధానం అనేది ఏర్పడుతుంది. అందులో రెండో సలహా దేవుడు ఇస్తున్న సలహా ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యత. చూడండి, దేవుడి ద్వారా వీళ్ళిద్దరూ రెండు కుటుంబాలు ఒక బంధము ఏమవుతుంది? ఐక్యం కాబోతుంది. రెండు ఎవరో సాల్మన్ రాజు ఎవరో కదా, ఏంజిల్ ఎవరో ఇంతవరకు, కానీ ఇప్పుడు ఒక బంధం అనేది ఏర్పడింది. ఇక్కడ నుంచి వాళ్ళిద్దరూ కదా మనసు నిండా ఏముంది? ఒకరికొకరు ఐక్యం కాబోతున్నాం కదా. అలాగైతే మానవులకు దేవునికి కూడా ఒక బంధము, ఇది కూడా పవిత్రమైన బంధము. యేసుక్రీస్తు ద్వారా మానవులకు రక్త సంబంధము. యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి మనకు ఆయనకు ఒక మంచి బంధము ఏర్పాటు చేయబడింది. ఇది కూడా మనము గమనిస్తూ ఉన్నాం. మూడో మాట అక్కడ రాయబడింది శ్రద్ధ అని కదా. దేవుడు ఈ బంధానికి ఇస్తున్న మంచి సలహా ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండాలి కదా. వాళ్ళే కాదు, మనము కూడా కదా, ఫ్యామిలీలుగా చేయబడిన వాళ్ళు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ విషయాల్లో? దేవుని విషయాల్లో ముఖ్యంగా శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో వివాహమైన ఒక వెటర్నరీ డాక్టర్ ఒక అబ్బాయి నాతో మాట్లాడుతూ, అంకుల్ పెండ్లి కాకముందు ప్రార్థనకు గంట ముందు వెళ్ళేవాడిని, పెండ్లి అయిన తర్వాత గంట లేటుగా వెళ్తున్నాను అంటున్నాడు. ఎందుకో లేట్ అయింది అని అంటే, పెండ్లి అయింది కదా అంకుల్ అంటే. బంధం ఎప్పుడు దేవునికి దూరం చేయకూడదు కదా. అలాగే మీరు కూడా దేవునికి ఎప్పుడు దూరం కాకూడదు. ఇక నుంచి ప్రార్థన, వాక్యము, సహవాసము కదా. రెండు కుటుంబాలు కూడా, ఇటు డేవిడ్ రాజు అన్నగారు కానీ మోహన్ రావు ఇద్దరు కూడా సేవకుల కుటుంబాలే. ఇది అంత మంచి బంధం కదా. రక్త సంబంధము ప్రభువుతో కూడా కలిగిన కుటుంబంగా ఉంది. అంతేకాదు, అక్కడ నాలుగో సలహా దేవుడు ఇచ్చింది ఏంటంటే ప్రేమ అనే మాట. ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. లోక ప్రేమ కాదు. లోకస్తులైతే ఇందాక బ్రదర్ చాలా మంచి విషయాలు అందించారు కదా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎట్లంటే అట్లా తిరుగుతారు. నో, అది కాదు. క్రమానికే దేవుడు ఎప్పుడైనా విలువ ఇస్తాడు కదా. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళండి అన్నాడు ప్రభు. కాబట్టి మన క్రమంగానే ప్రతి విషయంలో ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. రెండు కుటుంబాలు ప్రేమతో ఐక్యము చేస్తున్నాడు. చివరి మాట అందులో యేసు ప్రభు వారు ఇస్తున్న బంధానికి సహింపు అన్నాడు. సహించుకోవాలి. ఒక్కోసారి ఒకరికొకరి బంధంలో ఏమొస్తుంది? కొంచెం ఇబ్బందులు వస్తాయి. అన్నిట్లో కూడా దేవుడు ఎట్లయితే యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పోతున్నా కానీ ఆయన సహిస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఎదిరించినట్టుగా లేదు. యేసయ్య ప్రేమ చాలా గొప్పది. అసలు మానవులకు పాప విమోచన కొరకు దేవుడే మానవుడిగా వచ్చి కలువరి సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ, అంత అద్భుతమైన ప్రేమ, ఎంత సహించిన ప్రేమ కదా. అలాగే ఒకరికొకరు సహించుకుంటూ రెండు కుటుంబాల్లో, అలాగే బంధంలో, ఈ బంధంలో సహింపు కలిగి ఒకరికొకరము ముందుకెళ్ళాలనే నా ఆలోచన. ఇది నా మాటల కంటే దేవుడు ఒక బంధానికి ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవి. వాటిని మనం పాటిద్దాం. దేవుడు ఈ కుటుంబాన్ని మనల్ని కూడా దీవించును గాక. థ్యాంక్ యూ. దేవుని నామములో వేదికన ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, అలాగే నూతనంగా
జతబరపడుతున్న పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి కూడా ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన బంధువులందరికీ కూడా మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు. మరి మోహన్ గారి కుటుంబం తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మరి దేవుని గణపరిచి మాట్లాడము, దేవుని వాక్యం విన్నాము. అలాగే దేవునిలో మరి కాబోయే వధువరులు కూడా ఒకరికొకరు రింగులు మార్చుకుని దండలు మార్చుకుని మరి మన క్రైస్తవ మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. అలాగే మరి ఇది కూడా వివాహానికి ముందు మరి నిశ్చితార్థం ప్రధానం అన్నది కూడా చాలా ముఖ్యమైన భాగం. మరి ఇది పెళ్లితో సమానం. మరి చక్కటి మరి దేవుడు మరి వివాహము అంటే ఎవరన్నా అంటారో పరలోకములో దేవుని యొక్క రాజ్యంలో మరి జతపరచబడుతుంటుంది. మరి దేవుడు ఏర్పాటు ఉంటేనే కానీ మరి ఒకరికొకరు మరి వివాహం జరగదు అంటారు. అలాగే మరి ఇద్దరికి ఏంజెల్ మరి సొలొమోన్ రాజు కూడా దేవుని యొక్క మరి సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధంగా మనం భావించాం. మరి ఇద్దరు కూడా చక్కగా మరి డాక్టర్లు చదివారు. మరి మంచి జ్ఞాన సంపద ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు. దేవుడు మనకి ఈ లోకానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాడు, మరి నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు, ఇతరులకి సహాయపడాలి, ఆపదలో ఉన్న వరకు సహాయపడాలని మరి ప్రభు చెప్పిందంతా కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు చెప్పిందంతా కూడా తోటి వారికి సహాయపడాలి, మనం యథార్థంగా జీవించాలి, మరి ప్రేమ చూపించాలి అని ఈ వాక్యాలే మనకి చెప్పారు. మరి మరిద్దరూ చదువుకున్నారు, చక్కగా మరి సంపాదించుకోగలుగుతారు. మరి వాళ్ళకి వచ్చిన జీతంలో కానీ వారికి వచ్చిన దాంట్లో కానీ మరి సమాజానికి మరి ఉపయోగపడేలాగా మరి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏంజల్ కూడా మరి నాకు తెలిసినట్టు మరి ఆయన వైద్యరీత్యంలో ఉన్నప్పుడు సంఘంలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం కానీ ఏదైనా వచ్చినప్పుడు మరి ఇతర డాక్టర్లతో మాట్లాడి మరి అతని సబ్జెక్ట్ కాకపోయినా వేరే డాక్టర్లతో కూడా మాట్లాడి మరి కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా నేను చూశాను. అలాగే వివాహం అయిన తర్వాత మరి కాబోయే భర్త కూడా డాక్టర్ ఎంబీబీఎస్, అమ్మాయి అయితే డెంటల్ కానీ అబ్బాయి అయితే డాక్టర్ కాబట్టి ఇంకా ఎవరికైనా ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు కానీ అనారోగ్యంలో ఉన్నప్పుడు కానీ వారికి సహాయపడి మరి దేవుని యొక్క వాక్యంలో మరి బలపడాలని కోరుకున్నాను. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవారు ధన్యులు. ఎవరి మీద అయితే ధన్యులంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండువారు ధన్యులు. అలాగే మీరిద్దరు కూడా దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే ప్రభు గ్రంథం పట్టుకుని ప్రచులకి వెళ్ళటం కాదు, మనం ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడుతూ ఉండాలి. అప్పుడే నిజమైన క్రైస్తవుడు. అలా కాకుండా మన పనులు మనం చేసుకుంటూ ఆదివారం చర్చికి వెళ్ళు లేకపోతే ఇంకోటి వెళ్ళి మనం చేయటం వల్ల దేవుడికి అది నచ్చదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి పనిలోనూ ప్రతి మాటలోనూ కూడా మనం మాట్లాడే మాటలో కానీ మనం చేసే పనుల్లో కానీ ఎప్పుడు దేవుడు చూస్తున్నాడు. మనం బిడ్డలుగా దేవుడిని మనం నమ్ముకున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మీరు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెడతాడు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పారో అవి కూడా మీరు గుర్తుపెట్టుకుని ఇతరులకు సహాయపడే వారిగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి అలాగే కాబోయే మరి నా కుమార్తె అనుకుంటాను నేను. మరి అల్లుడు సొలొమోన్ రాజు కూడా నా యొక్క మరి దేవుని ప్రార్థనలో మరి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పనిసరి ఇద్దరిని కూడా మరి ఉన్నతమైన స్థానంలో పెడతాడని ఆశిస్తున్నాను. అలాగే మీరు కూడా అలాగ ఉండాలి. అలాగే రెండు కుటుంబాలు కూడా తల్లిదండ్రులకి అటు మీ కుటుంబాలు కూడా అందరినీ కూడా మరి అన్ని కుటుంబాల్లో మీరు సఖ్యతగా ఉండి కుటుంబ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ
మనకి ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష వారికి. అలాగే గాడ్ బ్లెస్ యూ. మరొక వ్యక్తిని మా ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ కుటుంబాల గురించి కేవలం మా చెల్లి ఇట్లా ఆలోచన చేశాను. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో అంటే పెళ్లి కుమారుని యొక్క తల్లి అయిన మేరీ సుహృత తల్లి అన్నా సుశీల కుమారి, ఆమె చిన్న తమ్ముడు స్టేజ్ మీద ఉన్నాడు, చిన్న తమ్ముడు దేవప్రసాద్ గారు. ఆయన రెవరెండ్ దేవప్రసాద్ గారు బిషప్ జేఈఎం జీసస్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్ బెరాకా చర్చ్ ఎస్కోట. కాబట్టి ఆయనకు 2 కుమారులు, ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, రెండో ఆయన లెక్చరర్ కాలేజీలో. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. మరి అక్కడ మినిస్టర్గా జరుగుతుంది. ఆయన రీసెంట్గా అసలు రాలేని పరిస్థితి, హార్ట్ అటాక్ ప్రాబ్లం వల్ల అడ్మిట్ అయినాడు. అయితే ఈరోజు ఇదే ఫస్ట్ టైం బయటికి రావడం. అవన్నీ ముగించి కృప చూపించి తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆయన భార్య మా అత్తగారు సుశీల రాణి అత్త, ఆమె ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. గాడ్ బ్లెస్ యూ. అయిపోయింది. అయినప్పటికీ దీవెనకరంగా మరి ఈ ప్రోగ్రామ్ని, ఈ శుభప్రదమైన ప్రధాన కార్యక్రమాన్ని దీవెనగా జరిగించిన మరి దైవజనులు మరి శామ్ బెన్నీ గారికి, అదే వాక్యం ఇచ్చిన మరి పెంతెకోస్తల్ బైబిల్ డైరెక్టర్ గారు రత్నం గారికి, అలాగే వేదిక మీద ఉన్న మరి బిషప్ గారు, మరి ఎస్కోట ప్రాంతంలో మరి దేవప్రసాద్ గారికి, అలాగే రెవరెండ్ డాక్టర్ అజరయ్య గారికి, అలాగే దైవజనులు రమేష్ బాబు గారికి ప్రభుపేట వందనాలు తెలిసినాను. అంతేకాదు వీరందరూ చాలామంది బంధువులు, స్నేహితులు, డేవిడ్ రాజు గారి ఫ్యామిలీస్, అలాగే బంధువులు అందరూ కూడా చాలా ప్రాతకాలం లేచి హెవీ రెయిన్ అయినా మరి ఇంత ప్రయాసపడి వచ్చి లేట్ అయినప్పటికీ చాలా దీవెనకరంగా జరిగించాడు. మీరందరిని బట్టి వందనాలు. అలాగే మా రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు. లేట్ అయినా మీరు క్షేమంగా ఉండి ఇంతవరకు మరి జరిగించారు. అంతకంటే ముఖ్యంగా దీనికి మూల కారణం మన మధ్య ఉన్న డాక్టర్ వినయ్ గారు. వారు ఒకసారి లేచిన వాళ్ళు ఇందాక కనబడలేదు మేము చెప్పినప్పుడు. వారిని బట్టి ఒకసారి ప్లీజ్ ఇక్కడికి రండి బాబు, మీరే డాక్టర్ గారు ఒక్కసారి. ఎందుకంటే ఈ యొక్క వివాహానికి ఆయనే అసలే మూల అతిథి. మరి దేవుడి ఘనంగా జరిగించారు. డాక్టర్ గారు వినయ్ గారిని బట్టి మరి వారి సతీమణి కూడా ఉంది, వారు కూడా వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఐ థింక్ ప్లీజ్ కమ్ బ్రదర్, ప్లీజ్ కమ్. ఒక్కసారి ఎదగ రండి గట్టిగా. మరి వీరిరువురిని బట్టి, డాక్టర్ గారిని బట్టి గట్టిగా చప్పలు కొడదాం. మరి వీఆర్ గట్టిగా 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 చప్పలు కొడదాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మరి ఈ రీతిగా ఈ ఫ్యామిలీని కలపడానికి దేవుడు దీవెనకరంగా దైవభక్తి కలిగిన కుటుంబం ఇది. మరి రీసెంట్గా కూడా వారికి కూడా వివాహం అయింది. దేవుడు అద్భుతంగా వారిని కూడా ఒక బ్లెస్డ్ ఫ్యామిలీగా అనేక మందికి దీవెనగా చేసి నడిపించాలని ప్రభుపేట నేను కోరుకుంటున్నాను. గట్టిగా ఒకసారి చప్పలు కొడదాం. అంతేకాదు దేవాతి దేవుడే దీని వెనక ఉండి అన్ని కార్యాలు చేసిన ప్రార్థనలు ఆలకించి మేము అడిగిన దానికంటే, ఇందాక దైవజనులు చెప్పాడు, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసిన దేవుడు. అందుని బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరూ ఎంతో ఓపికతో మరి ఈ కార్యక్రమాన్ని, మరి శుభప్రదమైన కార్యక్రమానికి వచ్చారు. అందుని బట్టి వందనాలు. అలాగే డిసెంబర్లో జరిగే వివాహం కూడా మీ అందరికీ తెలియజేస్తారు. ప్రార్థన చేయండి, దీవెనకరంగా మరి జరిగించాలని ప్రభుపేట ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దైవజనులకి చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఎంతో ఘనముగా, ఆశ్చర్యకరముగా ఈ కార్యక్రమం మీ నామం పేరట జరుగుతుండగా ప్రభా, మాకందరికీ కూడా దీవెనగా వాక్యమును కూడా మాకు అందించి ఉన్నారు ప్రభా. మా యొక్క జీవితంలో తండ్రి మేము క్రమంగా, పద్ధతిగా, వినయముగా నడుచుకొని ఉండాలని మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము లోకస్తుల వలె ఉండకూడదని, మేము కళ్ళెం కలిగిన గుర్రము వలె మా యొక్క జీవితములు వాక్య ద్వారాగా కట్టబడాలని ప్రభా మీరు మాతో మాట్లాడతారు తండ్రి. ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా తండ్రి, ఏంజల్ వివాహంలో ప్రభా మేము ప్రార్థించినప్పుడు తండ్రి
మా యొక్క చేతులు మీ వైపు చూసినప్పుడు, మా మనస్సులు మీ వైపు పెట్టినప్పుడు, మా కన్నులు మీ వైపు పెట్టి మేము ప్రార్థించినది తగిన భర్త కావాలని ఆశించి మేము ప్రార్థించినప్పుడు తండ్రి, ఆ ప్రార్థనలు మీరు విని మా యొక్క ప్రార్థనలకి దీవెనగా మంచి భర్తని మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ కార్యక్రమంతాలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ప్రభా, మంచి వాతావరణం ఇచ్చారు, అనుకూలతనిచ్చారు, చక్కగా జరగటానికి సమయం కూడా ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో అని మీరు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే హేంజులు తండ్రి సాల్మేన్ రాయ్ గారు ప్రభా, ఆడిక్క జీవితములో తండ్రి ఇటు నాయన ప్రభా ప్రతి దినము రుచికారముగా మధురముగా నీ యందును ఆనందిస్తూ అనేక మందికి సాక్షులుగా ఉపకారులుగా ఉండి వారి జీవితములు ఫలింపు చేసి ఆశ్చర్యకరమైన అద్భుతములైన దీవులు ఆ బిడ్డల మీద కుమ్మరించి ప్రభా, ఆ బిడ్డల వల్ల ప్రభా అనేక మంది మేలులు పొందినట్టుగా తండ్రి సహాయమును దయచేయండి. అలాగే మీ సేవకుల ద్వారాగా మీరు మాతో మాట్లాడిన మా జీవితములు లోకమునికి మేము రుచికారంగా ఉండాలి తప్ప సేదికారంగా మేము ఉండకూడదని మీరు మాతో మాట్లాడ్డారు. లోకములో మమ్మల్ని వేరు చేసి నీ బిడ్డలుగా నీ అమూల్యమైన రక్తం ద్వారాగా మమ్మల్ని వెన్నుకొని నీ బిడ్డలుగా అంగీకరించి నీ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ గొప్ప భాగ్యమును మేము కడవరకు కూడా కళ్ళెంగరిగిన గుర్రము వలె నీ మా వాక్య ద్వారాగా మేము పరిగెట్టటాకు మీరిచ్చే బహుమానమును పొందుకున్నట్టుగా ఇక్కడ వచ్చినట్టు వారందరూ కూడా మేము అటువంటి జీవితమును జీవించి ఫలింపులకు తీసుకురమని మా దేవుడివైనా మా అధికారమైనా మా రాజ్యమైనా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకందరికీ మన కుటుంబాలకు ముఖ్యంగా పెండ్లి కొరకు జతపరచబడినటువంటి మరి వధూవరులు ఏంజెల్కు, సాల్మన్కు వారి భవిష్యత్ జీవితానికి వారి పరిచర్యకు సదాకాలము తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో
రూపమో ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమైన నీతో ఉండని ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవెరుదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమైన నీతో ఉండని ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించ హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించ హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా తురురురు తురురురు తరారిరా తురురురు నిన్ను చూడ తురురురు తరారిరా నీ కొరకు వేచి ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము నాదు
జీవితాంతము కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. కనబడవు మా కళ్ళకు, మరి వినబడవు మా చెవులకు, ఊహలకే అసలంతవు ప్రభు నీ కార్యాలు. కనబడవు మా కళ్ళకు, మరి వినబడవు మా చెవులకు, ఊహలకే అసలంతవు ప్రభు నీ కార్యాలు. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను, అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను, అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. ఉత్సహించి పాడెదం, ఉల్లసించి చాటెదం నీదు నామగీతము. నాదు జీవితాంతము కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం.